శృతి అంట శృతి, ప్రతి మాట అపశృతి. గుడ్లగొబ్బు కళ్ళు, చాటంత చెవులు, గుంట నక్కలా ఉంది. దానికి బాస్ అంటే అభిమానమట. అది చూసి నేను నేర్చుకోవాలట. చెప్తాను దాని సంగతి. ఏంటక్క ఆపేసావు? నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? నువ్వు గరిటతో ఉప్మాని తిట్లతో నన్ను కుళ్ళబొడుస్తున్నావే, అప్పుడు వచ్చానక్క. అక్క ఏంటక్క తొక్కలాగా? నువ్వెవరో నేనెవరో. ఇలా సంబంధాలు కలుపుకునే వాళ్ళంటే నాకు చిరాకు. నాకు చాలా ఇష్టం అక్క. చూడగానే ప్రతి మనిషిని సొంతంగా ఫీల్ అయిపోతూ ఉంటాను. చూశాను పొద్దున ఎంత సొంతంగా ఫీల్ అవుతావు. నేను ఎవరమన్నాడు ఇక్కడికి? బాస్ ఇవాళ నుంచి అన్ని నీతో షేర్ చేసుకోమన్నారు, ఉప్మాతో సహా. నేను పెట్టను. చూడక్క, చిన్నపిల్లలా చేయకు. నీకు నేను నచ్చినా నచ్చకపోయినా 4 రోజులు ఒప్పి పట్టు చాలు. తర్వాత వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అను, శృతి కొత్తగా వచ్చింది కాబట్టి నీ పనులన్నీ తనకు నేర్పించు. తప్పు చేస్తే కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పనులన్నీ నువ్వే చేసేసి వెళ్ళిపోతే తర్వాత తనకేమీ రాకపోతే నేనే ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. నాకు టైం వేస్ట్. ఓకే? ఓకే సార్. బాస్ ఎంసీహెచ్ పర్మిషన్ లెటర్ డిక్టేట్ చేస్తారు, రాసుకో. అను, 2 కాఫీలు చెప్పు. నీ తెలివితేటలు చూస్తుంటే నా పోస్ట్ కొట్టేసిలా ఉన్నావు. ఏది సెక్రటరీ పోస్ట్ వదిలేసి డ్రైవర్ పోస్టా? ఓకే సార్. శృతి, టేక్ దిస్ లెటర్ డౌన్. ఎస్ సార్. To the Municipal Commission of Hyderabad. Yes, sir. This is regarding the notice sent by you dated 12/8/2006. GK Constructions has already submitted bill. వాట్ ఇస్ దిస్? బాస్ బాసే కష్టపడి గొంతు చించుకొని లెటర్ డిక్టేట్ చేస్తుంటే ఆయన ఫేస్ డ్రాయింగ్ గీస్తూ నెయిల్ పాలిష్ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నావా? లెటర్ ఎందుకు రాయలేదు? బాస్ ఫ్లోలో చెప్పింది రాయాలంటే చాలా కష్టం. అందుకని రాయకుండా బ్రెయిన్ లో స్టోర్ చేసుకున్నావా? కాదు, ఈ వాయిస్ రికార్డర్ లో స్టోర్ చేశాను. ఇందులో ఆయన చెప్పింది అలాగే రికార్డ్ అవుతుంది. దీన్ని కంప్యూటర్ కి కనెక్ట్ చేస్తే యాజ్ ఇట్ ఇస్ ప్రింట్ అవుట్ వస్తుంది. అక్క, బాస్ ఎందుకలా నవ్వారు? చూడు శృతి, నీ దగ్గర అనుకు తెలియని చాలా లేటెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయి అని అర్థం. ఏంటక్క, చంపేస్తావా? లేదు, నువ్వు గుడక పెడుతుంటేను. నా పేరు కొండవలస, మా ఊరు తగరపవలస, కింద ఫ్లాట్ లో ఉంటున్నాను. అలాగా? నాకు వణుకు, దగ్గు, ఆయాసం, బీపీ, షుగర్ అన్ని ఉన్నాయి. అలాగా? అవును. వీటన్నిటితో పాటు నాకు హార్ట్ అటాక్ వచ్చిందనుకో, టపీమని చేస్తాను. అలాగే. నేను వచ్చింది నీ పెర్మిషన్ అడిగి చావడానికి కాదు. ఇంత అర్ధరాత్రి పూట టీవీ సౌండ్ ఎక్కువగా పెంచి మమ్మల్ని చంపొద్దు అని చెప్పి చావడానికి వచ్చాను ఇక్కడికి. చెప్పడం అయిందిగా, వెళ్ళి చావు. నేను వీక్ గా కనబడుతున్నానని తేలిగ్గా మాట్లాడుకో. నాకు కను కోపం వచ్చిందంటే అంతే. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కొలిచిన 4 అడుగులు మించు పొట్టి కొంచెం గడివి మా డోర్ కొట్టి మా మీద నోరు పారేసుకుంటావా? అవునా? శృతి, ఊరుకో. సారీ బాబాయ్ గారు. అగ్గది అమ్మాయి అంటే ఇలా ఉండాలి. నీలా పోట్లకెత్తలా కాదు. నన్ను పోట్లగెత్తంటావా? ఉడతలు పికిన తాట్టెంక. శృతి, తప్పు. చిన్నపిల్లలు, తప్పైపోయింది, వదిలేండి బాబాయ్ గారు. అగ్గది అమ్మాయి అంటే ఇలా ఉండాలి. నువ్వు ఉన్నావు పందెం పుంజుట ఊరికే గింజుకుంటున్నావు. ఇంకోసారి చెయ్యం బాబాయ్ గారు, ప్లీజ్. అగ్గది నిన్ను కాదు, నిన్నెక్కడ ఉంచినా జీకేన్ అనాలి. అంటాను, తిడతాను, నలుగురిలో నిలబెట్టి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదని కడిగేస్తాను. ఇదేంటి అమ్మాయి అంటే ఇలా ఉండకూడదు. వస్తాను. ఏంటక్క, మన మీద గయమంటుంటే ఊరుకుని బాస్ నొక్క మాట అనేసరికి గూబ గుయ్యమనిపించావు. ఏంటి సంగతి, లవ్వా? అక్క, లవ్ అయితే నాకు చెప్పేయ్, నీకే సేఫ్. లేకపోతే నేను ట్రై చేసుకుంటాను. తంతన్, నేను సీనియర్, నువ్వు జూనియర్. కానీ బాస్ కి మన ఇద్దరం వెరీ నియర్. వాట్? సీ మై డియర్, మన బాస్ ని లవ్ చేస్తే తప్పులేదు. అంత అందగాన్ని లవ్ చేయకపోతేనే తప్పు. పడుకో. నిన్నేమో ఎండ అన్నారు, ఇవాళ వాన అన్నారు. అక్క, ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. నాకు తెలుసు.
అలా కళ్ళప్పగించి చూడకపోతే ఒప్పేసుకోవచ్చుగా బాస్ ని లవ్ చేస్తున్నానని. పని చేస్తున్నప్పుడు పిచ్చివాగుడు వాక్ వెళ్ళు. Come on, girls. పక్క పక్క సార్ ఏదో డిక్టేట్ చేస్తా. Get in, get in. అను జీవితంలో ఒక్కసారి వెనకబడితే వెనకబడ్డెక్కాల్సిందే రా. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అక్క ఏంటి వెతుకుతున్నావు? బాస్ వచ్చారేమోనని. కోయ్ కోయ్, నీకు నా గురించి టెన్షన్ కానీ బాస్ మీద అటెన్షన్ కాదు. అయినా ఇన్నాళ్ళు బాస్ కార్లో కూర్చుని ఎంత లైఫ్ ఎంజాయ్ చేసావక్క. అంత లైఫ్ నువ్వేం ఎంజాయ్ చేసావు? ఏం చెప్పమంటావు, ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటావు? కార్ స్పీడ్ 90, నా బాడీ టెంపరేచర్ 91. కార్ స్పీడ్ 100, నా బాడీ టెంపరేచర్ 101. కార్ స్పీడ్ 120, నా బాడీ చాపెట్. థర్మామీటర్ పగిలిపోతుంది. ఒక్కో టర్నింగ్ లో ఒక్కో టైప్ టచ్. రోడ్డు కన్నా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కానీ బాస్ స్పీడ్ కి అస్సలు బ్రేకులు లేవక్క. Shruti, సార్, come to my room right away. ఎస్ సార్. చూసావా ఆయనతో జర్నీ ఎంత బాగుందో, రూమ్కి వెళ్ళి చెప్పొస్తా. శృతి, ఏమైంది? ఏం లేదు. ఏ శృతి, ఏమైంది శృతి? సార్ మీరా రండి సార్ కూర్చోండి. నాకు నీ కూతురు కావాలి. సార్ కంగారు పడుకో. 20 ఇయర్స్ నుంచి నా దగ్గర వర్క్ చేస్తున్నావు. నా గురించి నీకు తెలియదా? నాకు MBA చదివిన నీ కూతురు కావాలి. మంచి ఉద్యోగం ఇద్దామని. వద్దా? మన ఆఫీస్లో ఉద్యోగాలేం లేవు కదా సార్. జీకే ఆఫీస్. నీ కూతురు అక్కడ వర్క్ చేస్తూ జీకే బిజినెస్ సీక్రెట్స్ ఇక్కడ లీక్ చేయాలి. సార్ నేను మీ దగ్గర ఎంత నమ్మకంగా వర్క్ చేస్తున్నానో నా కూతురు కూడా ఇంకొకళ్ళ దగ్గర అంతే నమ్మకంగా ఉంటుంది. మోసం చేయటం మా రక్తంలో లేదు. రామ్మూర్తి, నా కోసం ఆ మాత్రం చేయలేవా? మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను సార్, కానీ ఇంకొకళ్ళని ఫ్రాడ్ చేయలేను. సరే, బాగా ఆలోచించు. మీరేనా రామ్మూర్తి? అవును. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? SRK కంపెనీలో మీరు ఫ్రాడ్ చేసి 10 లక్షలు కొట్టేశారని కంప్లైంట్ ఇచ్చారు. నాన్న, సార్ ప్లీజ్. మా నాన్నని అన్యాయంగా కేసులో ఇరికించారు. ఆయన ఎలాగైనా మీరే బయటికి తీసుకురావాలి ప్లీజ్. జీకేని దెబ్బ కొట్టడానికి నాకు దొరికిన ఒకే ఒక ఛాన్స్ నువ్వు. ఆ జీకే దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ టెండర్ ఫైల్ తెచ్చి నా చేతిలో పెడితేనే మీ నాన్న బయటకు వస్తాడు, లేకపోతే మటాస్ అయిపోతాడు.